సార్ ఉన్న వెహికల్లో స్టంట్ మాస్టర్ ఉండడానికి లేదు, ఓకే. యాజ్ పర్ పిక్చరైజేషన్. సో ఆ టైమింగ్ పర్ఫెక్ట్గా లేకపోతే ఇబ్బంది అవుతుంది. అందుకే మేము వాకీ టాకీలు పెట్టి అందులో మా ప్రవీణ్ అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఆయన బాగా కోఆర్డినేట్ చేశారు. ముందు ఎట్లా ఎంత టైమింగ్లో రావాలా, ఈ ఎనీ కాస్ట్ ఏం అవ్వద్దని. సో అట్లా ఏమైందంటే ఈయన ఒకే రోజు 2 వెహికల్స్ ఇచ్చారు బద్రీ గారు. ఫస్ట్ బ్లాక్ వెహికల్, నెక్స్ట్ రెడ్ వెహికల్. ఆయన ఏమన్నాడంటే అదే విధంగా ఇచ్చేయండి, ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ అన్నా. నేను వద్దు సార్ డిఫరెంట్గా చేస్తానని 3 రోల్స్ చేసేసాడు. ఓకే. 2 కాళ్ళు అయితే వణికాయి, మాకు గొంతంతా ఇదైపోయింది, అంటే ఏమంటారండి దప్పికలాగా అయిపోయింది. అప్పటికి నేను గట్టిగా అంబులెన్స్ అరిచాను, ఎందుకో సేఫ్టీకి అంబులెన్స్ తెచ్చిపెట్టాను. రఘు గారితో సహా మొత్తం అక్కడున్న ఒక 700-800 మంది ఉంటారు. పరిగెత్తి వెళ్ళాము, కానీ డోర్ రావట్లేదు ఛాన్స్ సేపు. మళ్ళా 15 మినిట్స్ పట్టిందండి. స్ట్రెచ్చర్ మీదకి మార్చి జస్ట్ అంబులెన్స్లోకి ట్రాన్స్ఫర్ చేసే టైంలో రికవర్ అయ్యారు. అప్పుడు జస్ట్ తెలిసాడు, గట్టిగా కొట్టారు. ఇది ఏమైందో తెలియదు. మళ్ళీ ఫైనల్గా ఒక ఇంటర్వ్యూలో విన్నాను ఆయన ఇచ్చినప్పుడు, మా మూవీ గురించి చెప్తూ బయటికి బట్టకట్టడానికి కారణం నేను, చిరంజీవి గారు ఏదో ఫారెన్ నుంచి ఒక స్పెషల్ సేఫ్టీ జాకెట్ తెచ్చారంట. ఓకే. ఓకే. అది నాకు బాగా హెల్ప్ అయిందని అన్నారు, హెల్మెట్ ఇది. సో ఆయన అంత టెక్నీషియన్స్ మీద మెగాస్టార్ ఆ ప్రేమ చూపడం కనిపించింది. ఆయన సందర్భంలో అప్పుడే నాకు తెలిసింది.